ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకరమైనటువంటి యుద్ధం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సైన్యంపై ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నటువంటి సందర్భం నెలకొన్నాయి. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఇరాన్ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ పైనే దాడి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ దాడి ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనతో పాటు వెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, సీనియర్ విశ్లేషకులు, వారి మాటలు విందాము. సార్, ఇప్పటివరకు జరిగినటువంటి దాడి ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారు ఉన్నటువంటి మెయిన్ ఆయిల్ రిఫైనరీ పైననే అటాక్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అనుకున్నాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి 20 రోజులు అయిపోయింది యుద్ధం. అవి 20 రోజుల్లో ఎవరూ తగ్గట్లేదు. ఇరాన్ చేసే గ్యాంబుల్ ఏంటంటే ఈ గల్ఫ్ దేశాల మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇవాళ హార్బర్లు, ఎయిర్పోర్ట్స్ నొక్కేస్తే వాళ్ళు లొంగిపోతారు, అమెరికా మీద ప్రెషర్ తీసుకొస్తారు, కొంతవరకు జరుగుతుంది. కానీ ఇజ్రాయెల్ దీనికి అర్థం చేసుకున్నది ఏంటంటే ఇరాన్నే దెబ్బ కొట్టేస్తే, ఇరాన్ ఆయిల్ ఫీల్డ్ని డ్యామేజ్ చేస్తే ఇంకా వాళ్ళ మీద ప్రెషర్ వస్తుందని ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్కి పూర్తిగా తెలిసింది ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇంకా అటాక్ చేస్తారు. ఆ యుద్ధం పెంచితే ఇరాన్ లొంగిపోతుంది. అది చాలా వరకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇరాన్లో నాయకత్వం అందరినీ చంపేశారు ఇజ్రాయెల్. నిన్న మొత్తానికి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పనిచేసే వ్యక్తి, వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు, ఇంటెలిజెన్స్ చీఫ్, వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్, సేనాపతి అందరిని చంపేశారు. ఇంక ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంకా తెలియట్లేదు. అలాంటి పొజిషన్లో కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు యుద్ధం పెంచి నీ ఆస్తి మీదకే వచ్చేస్తావని ఇజ్రాయెల్ చెప్పింది. ఇప్పుడు ఇరాన్ కూడా కొద్దిగా తిరిగి కొట్టింది. కానీ ఇప్పటికి ఆగకపోతే ఇరాన్కి మాత్రం తెలిసింది ఏంటంటే మొత్తం వాళ్ళ ఆస్తి మీద పడిపోతారు. ఆయిల్ ఫీల్డ్ మీద, వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మీద పడిపోతే ఇరాన్ తేలుకునేది లేదు. సో ఇది మనం కూడా చిన్న విషయం ఆలోచించాలి. యుద్ధం కూడా గ్యాంబుల్ కాదు, యుద్ధం కూడా ఒక థియరీ మీద నడుస్తూ ఉంటారు. దీన్ని గేమ్ థియరీ అంటారు. గేమ్ థియరీలో ఇద్దరు అపోనెంట్స్ని ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఏం చేయరు కొంతవరకు అర్థం చేసుకుని చేస్తున్నారు. మన అందరికీ కనపడేది ఈ యుద్ధం వెనకాల ఏదో ప్లాన్ లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాదు. ఇద్దరు చిత్రాంగం ఆడినట్టుగా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రెషర్ పాయింట్స్ మీద తీసుకొస్తున్నారు. సో కొన్ని రోజుల్లో ఇటు అటు తేలటానికి ఈ వచ్చే ప్రెషర్, ఈ ఆఖరి లైన్ దాటితే, ఈ రెడ్ లైన్ దాటితే ఇంకా అరబ్ దేశాల్లో ఏమీ ఉండదు, ఇరాన్లో కూడా ఏమి ఉండదు. ఆ లైన్ దాటుతుందా, ఆప్ చేస్తారా, ఇరాన్ ఆగిపోతుందా, అదే ప్రశ్న. అంటే ఇప్పటికే అమెరికా కూడా కొంత తప్పుకున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ నుంచి కూడా వెనక్కి తిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ఇది ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆయిల్ రిఫైనరీ సార్, అంటే ఇది అక్కడ ఉన్నటువంటి దేశాలకి వెళ్ళేటువంటి ఆయిల్ చాలా కీలకమైనటువంటి ఆ ప్రాంతం పైన ఈ అటాక్ అనేది ఇప్పుడు డాలర్ కూడా పెరిగి 110 రూపాయలు కొనసాగుతుంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఏ విధంగా ఉండబోతుంది ప్రభావం? భారత్పై ఏమన్నా ప్రభావం ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయేమన్నా? ఒకటి ఈవేళ ఆయిల్ అనేది బ్యారెల్ $110 ఉన్నది. 150 అవ్వచ్చు, 200 అవ్వచ్చు. అది కొన్ని రోజుల వరకే ఉంటుంది, 20 రోజులు, 30 రోజులు. ఎందుకంటే ప్రపంచంలో సర్ప్లస్ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నది, సర్ప్లస్ గ్యాస్ తీసుకొచ్చే కెపాసిటీ ఉన్నది. ఆ కెపాసిటీ మార్కెట్లు అందటానికి ఒక నెల పడుతుంది, ఒక నెలన్నర. సో దాని తర్వాత మళ్ళీ గల్ఫ్ ఆయిల్ లేకపోయినా, గల్ఫ్ నుంచి గ్యాస్ లేకపోయినా సర్దుకుంటుంది ప్రపంచం. ఈ 30 రోజులు చూసుకోవాలి షార్టేజ్. భారతదేశానికి ఇది పెద్ద విశేషం కాదు, ఎందుకంటే మనకి ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇతర ప్రాంతాల నుంచి రవాణా రావటానికి 45 రోజులు ఎక్కువ పడుతుంది. కాబట్టి ఆ 40 రోజుల టైం టచ్ చేశాక నార్మల్ అయిపోతుంది. లాంగ్ టర్మ్లో ఇది ఆర్థిక వ్యవస్థకి ఒక రకంగా మంచిది. అంటే యుద్ధం మంచిదా, ఇలా పాజైపోవటం మంచిదా నేను అంటలేదు. ఒక సైన్స్గా ఈ డిమాండ్ పెరుగుతుంది. తర్వాత అరబ్ దేశాలు, ఇరాన్ ఎప్పుడు టెన్షన్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో, వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటారు, అది కూడా తగ్గుతుంది. సో అమెరికాకి ఏమిటంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోకూడదు. 5-6 రోజుల్లో యుద్ధం అయిపోతుంది అనుకున్నారు, 20 అవ్వండి, ఇంకో 20 అవ్వదు. కానీ దీంట్లో కీలక పాత్ర పోషించేది ఇజ్రాయెల్. వాళ్ళ ఏదో రకంగా ఈ అవకాశం తీసుకొని ఇరాన్ నొక్కేపోతే ఫ్యూచర్ లేదు. సో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ పెంచుతుంది, ప్రెషర్ తీసుకొస్తుంది. మీరు అన్నట్టుగా ఆ ఆయిల్ ఫీల్డ్, గ్యాస్ ఫీల్డ్ని అటాక్ చేశారు. ఇరాన్ అటాక్ చేస్తుంది, కొద్దిగా పూర్తిగా చేస్తే ఇంకా అటాక్ చేసి ఇరాన్ని పూర్తిగా నాశనం చేసేయటానికి రెడీగా ఉన్నారు. సో అంతవరకు వస్తుందా, ఇరాన్ చేతులు ఎత్తేస్తుందా, అది మన మీద ప్రశ్న. ఇరాన్ మైండ్ ఏమిటంటే రోజు రోజుకి వాళ్ళ టెంపో, మాటలు ఎలాగుండినా, ఏం చెప్పినా ప్రెషర్ తట్టుకునే పరిస్థితిలో లేరు.
ఎందుకంటే ఎండ్ గేమ్ ఆఖర్ సీన్ కనపడతలేదు. సార్, చివరిగా ఈ యొక్క పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల సెన్సెక్స్ 2497కి పతనమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దానిపై మీరు మీ విశ్లేషణ ఏం చెప్తారు సార్? ఒకటి, ఇది మార్కెట్ పైకి వెళ్తుంది, మార్కెట్ కిందకు వస్తుంది. ఎప్పుడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పర్టికులర్గా మన భారతదేశానికి సంబంధించిన వ్యవస్థ కొంచెం ధరలు పెరిగిపోతాయి, షార్టేజెస్ వస్తాయి, అస్థిరత ఉన్నదంటే ఆటోమేటిక్గా మార్కెట్ కూలిపోతుంది. మళ్ళీ స్థిరత వచ్చాక మళ్ళీ నార్మల్ అవ్వాక మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఎన్నిసార్లు ఇలా కిందకి పడలేదు. పాకిస్తాన్ మొన్న సింధూర్ టైంలో కూడా మార్కెట్ పడిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే 2008లో ఐటీ కంపెనీస్ అని పడిపోయినప్పుడు మార్కెట్ కూలిపోయి మళ్ళీ పైకి వస్తుంది. అదేం పర్మనెంట్ ఫీచర్ కాదు. భయం వేసి ఆ డబ్బు బయటికి తీసేసుకుంటారు బ్యాంక్స్, అందరూ స్టాక్ మార్కెట్ నుంచి. మళ్ళీ స్థిరత వచ్చాక ఆ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఇది టెంపరీ. ప్రపంచంలో హిస్టరీలో ఇదేం పర్మనెంట్ ఫీచర్ కాదు. మార్కెట్ మళ్ళీ రివైవ్ అవుతుంది స్థిరత రాగానే. వారవా, 10 రోజుల, 15 రోజుల, అంతే. ఇది టెక్నాలజీ యుద్ధం. రష్యా యుక్రెయిన్ లాంటిది 4 సంవత్సరాలు మనుషులతో యుద్ధం చేసేది కాదు. ఇది వేరే రకమైన యుద్ధం. ఎండ్ గేమ్ తొందరగా వస్తుంది అనే భావిస్తాను. అంటే విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ యొక్క యుద్ధం కూడా ముగిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ టెక్నాలజీతో కూడా వాడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. కాబట్టి ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారు ఒత్తిడి ఉండడంతో ఒకసారిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి పెంటపాటి పుల్లారావు చెప్పడం జరుగుతుంది.